ఏ రూపంలోనైనా సోపానక్రమం ఎల్లప్పుడూ ద్వంద్వత్వాన్ని సృష్టిస్తుంది. ఒక మతాన్ని మరొక మతము కంటే ఉన్నతమైనదిగా పరిగణించడం వల్ల కులాలు మరియు మతాల మధ్య విభజనలు ప్రజల మధ్య విభజనలను సృష్టిస్తూనే ఉన్నాయి. సృష్టికర్త ఒకే ఒక్కడు మరియు సర్వోన్నతుడు. దాన్ని ఏ పేరుతోనైనా పిలవండి, రూపంతో లేదా ఏ రూపం లేకుండా పరిగణించండి. మీకు నచ్చిన విధముగా దానికి అనుసంధానం అవ్వండి. కానీ మీ అభిప్రాయాలను ఎవరిపైనా బలవంతంగా రుద్దవద్దు. ఎవరి అభిప్రాయాలను ఖండించవద్దు. మీలో ప్రతి ఒక్కరూ సృష్టించిన శాంతి క్షణాలు అమూల్యమైనవి మరియు ప్రపంచం చాలా వేగంగా మారుతున్న ఈ అస్థిర సమయాల్లో మీరు చేయగల గొప్ప పని నా సేవ. ఈరోజు నాకు తెల్లటి పువ్వును అందించండి. అల్లా మాలిక్.